నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. దైవ సంకల్పంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని సినీ నటుడు సుమన్ అన్నారు. అనకాపల్లి జిల్లా చిక్కుడుపాలెం గ్రామంలో గల శ్రీ శివశక్తి క్షేత్రంలో ధర్మకర్త KSR శర్మ ఆధ్వర్యంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సుమన్ శంకుస్థాపన చేశారు. సుమన్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 కోట్ల వ్యయంతో 85 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించే 50 పడకల ఉచిత ఆసుపత్రి నిర్మాణానికి సుమన్ శంకుస్థాపన చేశారు. ఇక అనంతరం మాట్లాడిన ఆయన, శివుడి ఆజ్ఞ లేనిదే మానవుడు ఏమీ చేయలేడన్న అపారమైన నమ్మకం శివభక్తుడిగా తనకు ఉందని అన్నారు. నార్త్ ఇండియాలో ఉన్న శివాలయాల కన్నా ఇది చాలా బాగుందని తెలిపారు. మారుమూల ప్రాంతంలో ఇటువంటి శివాలయం నిర్మించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఇక ఆలయ ధర్మకర్త మాట్లాడుతూ, ఈ ఆలయ నిర్మాణానికి తన సొంత నిధులు, దాతల సహాయంతో నిర్మాణం చేశామని, అలాగే గుడి, ఆసుపత్రి నిర్మాణానికి తలదాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఇక్కడ చిక్కుడుపాలెం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, లోకల్ వాళ్ళకి ఇక్కడ శివాలయం ఒకటి ఉంది. నేను ఒక 2-3 నెలల ముందు ఆయన సీతారామ శాస్త్రి గారు నాకు ఫోన్ చేసి ఆ గుడి గురించి మామూలుగా ఫోన్లో చెప్పారు. నేను ఇక్కడ రొటీన్గా అందరూ చెప్తున్నట్టే నేను విన్నాను. తర్వాత ఆయన వేరే కొన్ని విషయాలు చెప్పడంతో, సరే సార్ నేను వైజాగ్ వచ్చినప్పుడు నేను వస్తాను అని చెప్పాను. తర్వాత నాకు వీడియో ఒకటి నాకు పెట్టారు. ఒక వీడియో పెట్టిన తర్వాత నా అభిప్రాయం అంతా టోటల్గా మారిపోయింది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్, వెరైటీ కలెక్షన్స్ శివుడిది. అది విడివిడిగా ఒక్కొక్క ఊరిలో ఉండొచ్చు, కానీ కలిపి ఒకే చోట కనిపించడం అన్నది నిజంగా అది చాలా పెద్ద ఒక భాగ్యం. అది లోకల్ వాళ్ళకి ఆ భాగ్యం వాళ్ళకి ఏంటో అంత తెలియదు, కానీ మాలాంటి వాళ్ళకి ఏంటంటే అన్నీ అంటే లింగాల గురించి ఆయన పాపం రీసెర్చ్ చేసి ఒంటరిగా ఒక మనిషి చేసినట్టు నిజంగా చాలా గొప్ప విషయం. నిజంగా శివుడు ఆశీర్వాదం ఆయనకు ఉంది. ఎందుకంటే ఎంతోమంది దగ్గర డబ్బు ఉంది, ఎంతోమంది దగ్గర పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ఇలాంటి ఒక రేర్ కలెక్షన్ ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు మెయిన్గా అందరూ ఏంటంటే ఒక లింగం, పూజ, ఇది అలా కాదు. ఇది లింగాల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్, కథలు అన్నీ ఉంది. సో మెయిన్గా ఈరోజు వచ్చింది దానికోసమే. నాకు ఈ అరేంజ్మెంట్స్ అంతా మా కరాటే మాస్టర్ సతీష్, సీనియర్ కరాటే మాస్టర్ విశాఖపట్నంలో, ఆయన అంగురామ గారు, మా నుంచి వైజాగ్కి వస్తే ఏదైనా కరాటే టోర్నమెంట్స్ అంటే వీళ్ళే అక్కడ చేసేది. సో నాకు ఊరు తెలీదు, అవి తెలియదు అంటే, లేదంటే మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను అన్ని అరేంజ్మెంట్ చేస్తానని చెప్పేసి వాళ్ళు అరేంజ్మెంట్స్ చేశారు. సో వచ్చాను. అండ్ ఈరోజు కూడా ఏంటంటే ఆయన సీతారామ శాస్త్రి గారు ఒక చిన్న హాస్పిటల్, అంటే దానికి శంకుస్థాపన ఈరోజు నా చేతుల మీద చేశారు. ఆయన మరి చాలా నిజంగా గట్స్కి మెచ్చుకోవాలి. మంచి మనసు ఆయనకి. మీ చేతులతో కాల్ చెప్పి ఈరోజు అక్కడ చేయడం జరిగింది అనమాట. అలాగే ఈరోజు ఏంటంటే ఇక్కడ మా అభిమానులు చాలామంది, కరాటే అభిమానులు కలవడం, ప్లస్ నా స్కూల్ క్లాస్ ఫ్రెండ్, వాళ్ళు తెలియకుండా వాళ్ళ రిలేషన్ ఇంటికి కూడా నేను కలవడం. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ ఇప్పుడు వైజాగ్కి వెళ్ళి కొంచెం ఒక 2-3 ప్రోగ్రామ్స్ చూసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోయింది. గతంలో మీరు పొలిటికల్ అవేర్నెస్ మాట్లాడుకో, పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీ మద్దతు ఉన్నది గతంలో కామెంట్ కూడా చేస్తారు సార్. ఇప్పుడు రోజుకి పార్టీ వాళ్ళ అభిప్రాయాలు మారిపోతున్నాయి సార్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.